అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మహాశివుడు సతీదేవుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సతీదేవి ప్రజాపతి దక్షుడు అతని భార్య ప్రసూతుల కుమార్తె. సతీదేవికి మహాశివుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అతనితో కలిసి జీవించాలని ఆమె కోరిక. ఆమె మరెవరో కాదు, ఆదిపరాశక్తి యొక్క అవతారమే సతీదేవిగా జన్మించారు. సతీదేవికి శివుడంటే అపారమైన ప్రేమ, భక్తి, గౌరవం. అతనితోనే జీవించాలని ఉన్నా తన తండ్రికి ఇష్టం లేదు. ఎందుకంటే శివుడు ఒక శ్మశానవాసి, బూడిద పోసుకునే మనిషి. అతనితో నీ జీవితం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ సతీదేవి చిన్నప్పటి నుంచి శివుడి దగ్గర ఉన్న డమరకాన్ని తను కూడా వాయిస్తూ ఉంటూ తననే స్మరించుకుంటూ ఉండేది. తండ్రి మాట కాదని అపారమైన భక్తి, ప్రేమ, అభిమానం, అలాగే తపస్సుతో శివుని దక్కించుకుంటుంది. శివుడు కూడా సతీదేవుల ప్రేమను, భక్తిని మెచ్చి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గంధర్వలోకంలో జరిగింది. తర్వాత వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే దక్షుడు మాత్రం ఈ వివాహాన్ని అంగీకరించలేదు. శివుణ్ణి ఎప్పుడు అవమానిస్తామా అని చూస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి దక్షుడు పెద్ద యాగం నిర్వహించాలని అనుకుంటాడు. ఆ యాగానికి మునులు, ఋషులు, ఇంకా చాలామంది, చాలా లోకాల ప్రజలు వస్తారని అనుకుంటాడు. ఇలా అన్ని లోకాల ప్రజలకు, మునులకు, ఋషులకు ఆహ్వానం పంపారు. కానీ శివుడికి, సతీదేవికి మాత్రం ఆహ్వానం పంపలేదు. ఇది అవమానించడానికే దక్షుడు చేసిన ప్రయత్నమని సతీదేవి అనుకుంటుంది. సతీదేవి ఈ విషయం తెలుసుకుని తన తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. కానీ శివుడు ఆపాలని ప్రయత్నం చేస్తాడు. నీ తండ్రి ఎప్పటికీ మనల్ని అంగీకరించరు, అందువలన నువ్వు వెళ్ళొద్దన్నా ఆ మాట విని సతీదేవి ఊరుకోకుండా శివుడి అనుమతి కోరుకొని తన తల్లిని, సోదరుల్ని అందరినీ చూడాలనుకుని వెళ్తుంది. సతీదేవి రాకను సోదరులు, తల్లి ప్రసూతి మంచిగా స్వీకరించారు, మంచిగా ఆహ్వానించారు. కానీ దక్షుడు మాత్రం తన మీద కోపంతో రగిలిపోతున్నాడు. సతీదేవి మీద కోపంతో రగిలిపోవడమే కాకుండా శివుణ్ణి అందరి ముందు అవమానిస్తాడు. నీ భర్త ఒక సన్యాసి, భిక్షగాడు అని రకరకాలుగా అవమానిస్తాడు. ఎందుకు పనికిరాడు, దేవతలకు అర్హత కాడు అని చెప్తాడు. దక్షుడు శివుడిని అవమానించడం సతీదేవి తట్టుకోలేకపోయింది. తన శరీరం దక్షుడిదే కనుక ఆ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలనుకుంటుంది. ఆ యాగంలోనే సతీదేవి దూకేస్తుంది. సతీదేవి మరణించిన వార్త శివుడు తట్టుకోలేకపోతాడు, రుద్రుడైపోతాడు. తన జటం నుంచి ఒక జుట్టును తీసి నేలకు విసిరాడు. ఆ జుట్టే వీరభద్రుడయ్యాడు. ఆ వీరభద్రుడికి దక్షుడి యాగాన్ని ఆపమని ఆజ్ఞాపించారు. చివరకు దక్షుడిని సంహరించమని కూడా ఆజ్ఞాపిస్తారు. వీరభద్రుడు ఆ యాగం దగ్గరికి వెళ్ళి ప్రతిదీ నాశనం చేస్తారు. దక్షుని తల నరికివేస్తాడు. యాగాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఈ సంఘటన అనంతరం శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకొని శివతాండం అంటే శివనృత్యం చేస్తారు. ఈ నృత్యంతో ప్రపంచమంతా భయభ్రాంతులకు గురయ్యింది. అందరూ భయంతో వణుకుపోతున్నారు. అయినా శివుడు తన తాండవాన్ని ఆపలేదు. అప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ఖండాలుగా విభజించారు. అవే భూమి మీద ఏర్పడ్డ 51 శక్తిపీఠాలు. ఈ సంఘటన అనంతరం శివుడు కైలాసంలో మోహమైన తపస్సులో మునిగిపోయాడు. సతీదేవి తన శరీరాన్ని జడించినప్పటికీ తన ఆత్మ మాత్రం మరణించలేదు. ఆమె పార్వతీదేవిగా హిమవంతుడి కుమార్తెగా పుట్టింది. రెండోసారి కూడా పార్వతీదేవి శివుణ్ణి తపస్సుతో సాధించుకుని వివాహం చేసుకుంటుంది. శివుడు, సతీదేవుల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మిగతా విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.